పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు నాయకులు. మహిళలు, కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలివేని శంకర్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కార్మికుల పక్షాన పోరాటమే మహాసభల లక్ష్యమని తెలిపారు. ఇక దేశంలో కార్మిక చట్టాలు, కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ లేక అసంఘటిత రంగం తీవ్ర దిగ్బంధంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పరిభారంతో పాటు అభద్రత పెంచిందన్నారు. కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం దురదృష్టకరమని తెలిపారు నేతలు. బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు, 7 అంతస్తుల మేడ మీదకి వెళ్ళి పడితే వాళ్ళ ప్రాణం పోతా ఉంది. సేఫ్టీ లేదు. వాళ్ళకి ఎట్లా సంక్షేమ బోర్డు ఉండి ప్రాణం పోతే ఎట్లా, ఏలు ఇరుగుతే ఎట్లా, కాలు ఇరుగుతే ఎట్లా, ఇవన్నీ ప్రభుత్వాలు చూడాల్సినటువంటి బాధ్యత లేదా? ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఇంటింటికి వచ్చి ఆనాడు మేము ఈ సకల సౌకర్యాలు తీస్తామని చెప్పేటువంటి రాజకీయ నాయకులు ఇలా కార్మిక సంఘాలతో చెరగాటం ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కనుకనే మనం అంతా ఒక తాటిపై నిలబడాలి. ఇలా అంగన్వాడీల పరిస్థితి ఏంటి, ఆశా వర్కర్ల పరిస్థితి ఏంటి, మధ్యాహ్న భోజన పరిస్థితి ఏంటి, ఇలా సంఘటితంగా ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్లో ఇలా ఏం జరుగుతూ ఉన్నది. కనుక వీటన్నిటిగా నిలయాలి. ఎమ్మెల్యే పని చేస్తలేడు, ఎమ్మెల్యే పెత్తనాన్ని పని చేస్తా ఉన్నాడు, కట్టె పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఇలా ఎమ్మెల్యేలు ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద హెడ్ క్వార్టర్ల నుండి పనిచేయాల్సింది పోయి హైదరాబాద్లో పోయి ఆస్తులు ఎంత పెంచుకోవాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయినాడు 1000 కోట్ల పోతా ఉన్నాడు. మన కూలిగాడు లెక్కనే ఉంటా ఉన్నాడు. మన పరిస్థితులు మారతలేవు, మన బతుకులు మారతలేవు. వీటన్నిటి గల కారణం ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా లేబర్ ఆఫీస్లో లేబర్ ఆఫీసర్ ఇక్కడ నుంచి వస్తా ఉన్నాడు. లేబర్ ఆఫీస్ కూడా అద్దె భవనాలలో ఉంటుంది. ప్రభుత్వ భూములు లేవా? నువ్వు లేబర్ ఆఫీసులు కట్టే పరిస్థితి ఉండదా? అడ్మినిస్ట్రేషన్ ఉండదా? ఎవరు ఎక్కడి